సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఘనంగా జరుగుతుంది. మొత్తం 9 వారాల పాటు సాగనుంది. సంక్రాంతి తర్వాత వచ్చే తొలి ఆదివారం నాడు జాతర స్టార్ట్ అవుతుంది. ఇవాల్టి నుంచి ఆలయంలో పట్నాలు వేస్తున్నారు భక్తులు. సోమవారం తోటబావి దగ్గరలోని కళ్యాణ వేదిక దగ్గర పట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఉగాదికి మొదలొచ్చే ఆదివారంతో జాతర ముగుస్తుంది. కొమురవెల్లి జాతరపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓటీయు. మల్లన్న జాతరలో ఈ శివసత్తుల పూనకాలు, ఒగ్గుడోలు, వాయిద్యాలు, ఈ డాన్సులు ఇవన్నీ ఉంటాయి. సో వీటి ప్రత్యేకత, ఈ పోతురాజుల విన్యాసాలు, వీటి గురించి తెలుసుకుందాం. ఏంది ఇప్పుడు నీ ప్రత్యేకత, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇది మల్లన్న పేరు మీద కాశ కట్టడం, అంటే మల్లన్న అవతారం ఎత్తడం అన్నట్టు. మల్లన్న అవతారం మేము 41 రోజు సట్టి పడతాం. దేవుని పేరు మీద సట్టి పట్టుకొని 41 రోజు నాడు కొమరేలికి వస్తాం. కొమరేలికి వచ్చి నిష్టగా ఆ దేవుని పేరు మీద దేవుని రూపం వేసుకొని ఇప్పుడు దర్శనానికి పోతాం. దర్శనానికి పోయి వచ్చిన అనంతరం పాలు పడతాం. దేవుని పేరు మీద పాలు పడతాం, పటాలు వేస్తాం, బోనాలు తీస్తాం. అట్లా ఏంది ఇప్పుడు నీకు ఏమేమి, ఇప్పుడు ఇది గొంగడి వేస్తున్నావు, నీకు ఏమేమి? ఇది గజల్లాగు, నాగబందు, పిక్క గజలు, బండారు సంచి, బొడ్డున బొడ్డుగంట. అప్పుడు మల్లన్న దేవుడు బండారు పోయేటప్పుడు ఇట్లనే తయారైంది కాబట్టి మల్లన్న స్వామి ప్రతిరూపం. ఇది చేతిలో పట్టుకున్నది ఏంది? ఇది శూలము, ఒరగొమ్మ శూలం. మల్లన్న పట్టుకునేది ఒరగొమ్మ శూలము, శంకరుడు పట్టుకునేది 3 గొమ్మల త్రిశూలం. ఏంది మరి ఇప్పుడు నువ్వు దాంతో కొట్టుకుంటున్నారు కదా అట్లా? అప్పుడు మల్లన్న గంగ ఒడ్డుకు వచ్చినప్పుడు మరి గంగదేవికి రక్తం చిందించాలి కాబట్టి మా దేవుని పేరు మీద గంగదేవికి రక్తం చిందిస్తాం. అట్లా మీరు అందరు కలిసి వచ్చిండ్రా? ఇట్లా అందరం కలిసి వచ్చినాం. మేడ్చల్లోనే మాది. మా తాతలు చేసిరు, మా అయ్యలు చేసిరు, ఇప్పుడు మేము చేస్తున్నాం ఇదే. అప్పటి నుంచి ఇంతవరదాకా మేము ఇట్లా సామాను కట్టుకొని 41 రోజు ప్రత్యక్షమై ఆడికెంచి ఇక్కడ మళ్ళా వ్యాన్ కట్టుకొని ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని బియ్యాలు తీస్తాం. మళ్ళీ ఇప్పుడు సామాను కట్టుకొని దేవుని దగ్గర పోయి దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ ఇంట్లో పొంటి ఇప్పుడు 7 ఉంటారో వాళ్ళ ఎవరెవరు పాలు పట్టిస్తారో పాలు పడతాం. పాలు పట్టినాక మళ్ళీ పటాలు కొట్టాలంటే పటాలు కొట్టుతాం. మళ్ళా బోనాలు తీస్తాం. వీటికే ఇంత వరదాకా ఇట్లా చేసుకుంటూ ఇట్లా తరాలు నడుచుకుంటూ వస్తున్నాం. ఆ దేవునికి మనం ఇట్లా పోగడ ఈ బండారు సంచి చేసుకొని పోకుండా అంటే బంజొల్ల పిల్ల దగ్గరికి బాలపౌరం మీద తెచ్చుకొని లగ్గమాడతానికి పోతుంటే గంగ అడ్డం వస్తుంది. గంగ అడ్డం వచ్చినప్పుడు ఆ రక్తం చిల్లించి ఆ గంగలో పోస్తాడు మల్లన్న. ఆ ప్రత్యక్షంగా ఈ రక్తం చిల్లగొట్టవలసి వచ్చింది మా ఒగ్గు పూజలకు. అంతవరకు అప్పటి నుంచి నడిచింది కాబట్టి మేము కూడా అదే ప్రకారంగా ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం. అట్లా. ఏం పేరు నీ పేరు? ఎట్లా? సికింద్రాబాద్ మాది. మల్లన్న దగ్గర పట్నాలు ప్రత్యేకం కదా, ఇది ఏంది? మల్లన్న దగ్గర ప్రత్యేకంగా పట్నాలు కొట్టే పలక అంటారు. ఇది ఈ పలకతోటి పటం కొడతాం మేము మల్లన్న దగ్గర. మల్లన్న స్వామి దగ్గర కానీ, ఎల్లమ్మ దగ్గర కానీ, పోషమ్మ దగ్గర, నల్ల పోషమ్మ దగ్గర, ఉప్పలమ్మ దగ్గర, నరసింహస్వామి దగ్గర ప్రతి ఒక్క స్వామి దేవతల పూజలు చేస్తాం మేము. మా అయ్యలు చేస్తారు, మా తాతలు చేస్తారు, మేము చేస్తున్నాం, మా పిల్లలు కూడా చేస్తారు. మిమ్మల్ని వేరే వాళ్ళు ఇప్పుడు మొక్కిన వాళ్ళు మిమ్మల్ని తీసుకొని వచ్చి ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేపిస్తారు. మొక్కులు ఉన్న వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడికి కొమరేలికి లస్కర్ వారం అంటారు. సికింద్రాబాద్ ఫస్ట్ వారం, ఇది హైదరాబాద్ వారం, పట్నం వారం అంటారు. ఈ వారం 3 వారాలు ఉంటాయి మాకు పట్నం వాళ్ళకు. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 వారాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న పూజారులే చేస్తారు. ఇప్పుడు మాత్రం మమ్మల్ని అక్కడికి హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చారు భక్తులు. వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పూజలు చేపిస్తారు వీళ్ళు అందరూ భక్తులు. ఆ ప్రకారంగా మేము ఇక్కడ చేస్తున్నట్టు. మల్లన్న వేషం మల్లన్న వేషం వేసిన వాళ్ళు మొక్కులు ఉంటాయి అన్నట్టువి. మేము ప్రతి సంవత్సరం వస్తాం. ఇప్పటికి మా తాతలు వచ్చారు, మా అయ్యలు వచ్చారు, మేము చేస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని చూసి కూడా మా పిల్లలు కూడా ఏ పని చేస్తారు. ఇదే వృత్తి మాది, ఇంకా మాకు వేరే పని లేదు. మేము ఇదే పని చేస్తాం. మేము ఒగ్గు పూజారులం కాబట్టి ఇదే వృత్తి ఉంటుంది మాది. మల్లన్న స్వామికి ఇది ఒరగొమ్మ శూలం అంటారు. ఇది నాగబంధు, బండారు సంచి, బొడ్డున బొడ్డుగంట, పిక్క గజ్జ అంటారు. ఇది ఈరగోలు అంటారు. ఇది మల్లన్న స్వామి రూపల్ల రుద్రాక్షలు, మోపల్ల జడలు, నిల్వెల్ల యూపిది నిండా రుద్రాక్షల పేరు. మల్లన్న స్వామికి ఇవన్నీ ఉంటాయి. 12 ఔషధాలు ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మల్లన్న స్వామి పూజారులు మేము. ఇది మల్లన్న జాతరలో ప్రత్యేకము, ఎక్కడా లేని. ఇక్కడ చూడొచ్చు, మల్లన్న రూపాన్ని ధరిస్తారు, మొక్కులు మొక్కున్నారు. చూడొచ్చు బండారి కావచ్చు. ఇక్కడ వీళ్ళంతా కూడా అయితే శూలం ద్వారా గాయపరుచుకుంటుంటారు. అంటే ఆ మొత్తం పూనకంలో ఉంటారు, స్వామివారి భక్తిలో మునిగి తేలుతుంటారు. పూర్తిగా ఇక్కడ ప్రత్యేకమైన వేషధారణ, ప్రత్యేకమైనటువంటి పూజలతో ఇక్కడ జాతర కొనసాగుతుంటుంది. వేలాదిగా భక్తులు వస్తుంటారు. మొదటి వారం పట్నం వారం కావచ్చు. ఈ 3 వారాల పాటు అంటే ఈరోజు సంక్రాంతి తర్వాత జాతర ప్రారంభమైతే పట్నం వారం ఉంటుంది. హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి ఇక్కడ ఇట్లాంటి ప్రత్యేకమైన పూజల ద్వారా పట్నాలు వేసుకోవడం కావచ్చు, సిగాలు కూడా కావచ్చు, మల్లన్న వేషధారణలో కావచ్చు పూజలు చేస్తున్నారు. మొత్తం
కొమరవెల్లి మల్లన్న ప్రాంతం అంతా కూడా బండారితో పసుపు బండారితో పూర్తిగా భస్మం అయిపోయింది. ఈ ప్రాంతం అంతా కూడా జాతర వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, మొక్కులు చెల్లించుకుంటారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, కొమరవెల్లి నుండి.